వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. ఈ రోజున చూసుకుంటే ప్రతిదీ కూడా కల్తీ అవుతుంది. అంటే మనం తినే ఫుడ్ దగ్గర నుంచి ఆయిల్ ప్యాకెట్లు, నూనె, నెయ్యి అనుకుంటే ప్రతిదీ కూడా కల్తీ అవుతుంది. అంటే ఉదాహరణ చూసుకుంటే మంచి మంచి బ్రాండ్లు బట్టలు కూడా ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ అనుకుంటూ అవి ఫస్ట్ కాపీ టైప్లో అమ్మే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి సిమెంట్ కూడా అయితే ఫేక్ చేయడం జరిగింది. అంటే సిమెంట్ ఎంత ముఖ్యమైనది మనకి, అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాల్లో కన్స్ట్రక్షన్ ఏది చేయాలన్నా కానీ ప్రధానమైనది ఏదైనా ఉందంటే ఇసుకను సిమెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించిన సిమెంట్నే వీళ్ళు కల్తీ చేయడం జరిగింది. ఏదైతే సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం బదిలీ గ్రామంలో కస్తూరి సిమెంట్ కంపెనీ అనేది అయితే 2018లో ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వీళ్ళు ప్రతిరోజు కూడా 3000కు పైగా బ్యాగులు కర్ణాటక పంపిస్తున్నారు. అంటే ఏంది, ఎందుకు పంపిస్తున్నారు, ఎందుకు ఈ ఇంపార్టెన్స్ అంటే చూసుకుంటే ఏదైతే మనకి అల్ట్రాటెక్ సంస్థ అనేది కొంతవరకు రిప్యుటేషన్ ఉన్న సంస్థ, ఇది కొంతవరకు అయితే జనాల్లో మంచి ట్రస్ట్ ఉన్న సంస్థ. అంటే ఎందుకంటే ఇది ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంటుంది. అయితే వీళ్ళు చేసిన స్కామ్ ఏంటంటే దగ్గర చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా 40 కోట్ల రూపాయల స్కామ్ అయితే, అంటే 40 కోట్ల రూపాయల వ్యాపారం, అంటే ఫేక్ వ్యాపారం, అంటే అబద్ధపు వ్యాపారం అయితే వీళ్ళు చేశారు. అంటే ఏ విధంగా చేశారంటే నకిలీ బ్యాగులు, ఏదైతే అల్ట్రాటెక్ కంపెనీ ఉందో అల్ట్రాటెక్ కంపెనీ సేమ్ ఇదే బ్యాగులు, ఇదే లోగోల్ని క్రియేట్ చేసి వాళ్ళకి కోడ్ ఉంటుంది అనమాట. పెద్ద బ్రాండ్స్కి ఎలా ఉంటుందంటే ఒక 5-6 అంకెల్లో కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని కొడితే మనం గూగుల్లో వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా పెద్ద బ్రాండ్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణ చూసుకుంటే మీరు ఏదైనా ప్రోటీన్ పౌడర్ ఇలాంటివి కొనుక్కున్నప్పుడు కూడా మీకు వెనకాల లేబుల్ ఉంటుంది. దాన్ని మీరు గూగుల్లో కొట్టుకుంటే వాళ్ళ వెబ్సైట్లో అది ఫేక్ ఆర్ రియల్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా వీళ్ళు కూడా కొన్ని కోడ్స్ ఉంటాయి, ఐఎస్ఐ ముద్రలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే వీళ్ళు కస్తూరి సిమెంట్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు తమిళనాడు నుంచి సేమ్ ఇదే లోగో అల్ట్రాటెక్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇదే లోగోతో ఇదే కోడ్, అంటే వీళ్ళకి సొంతంగా కోడ్లు కూడా స్టాంప్ చేసుకుంటున్నారు. స్టాంప్ చేసుకొని వాళ్ళు ఏదైతే వీళ్ళు ఆ బ్యాగులు తమిళనాడు నుంచి తెప్పించుకొని 80% ఫ్లయింగ్ యాష్, అంటే 80% ఫ్లయింగ్ యాష్ అంటే బూడిదే, ఈ బూడిదని కలిపి 80% బూడిదని కలిపి అయితే వీళ్ళు రోజుకి 3000కు పైగా బస్తాలను అయితే వాళ్ళు కర్ణాటకకి సప్లై చేస్తున్నారు. ఏంది, అల్ట్రాటెక్ సంస్థ పేరుతో. అంటే అల్ట్రాటెక్ బ్రాండ్ని యూజ్ చేసుకొని మంచి సంస్థ కాబట్టి ఆ సంస్థను ఉపయోగించుకొని వీళ్ళు 80% ఫ్లయింగ్ యాష్తో అయితే ఫిల్ చేసి ఆ బ్యాగుల్ని కర్ణాటక సప్లై చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 40 కోట్లు అయితే వ్యాపారం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కానిస్టేబుల్ ఎవరైతే జవాన్ ఉంటారో జవాన్ అయితే ఆయన చెవును పడ్డది. ఇట్లా ఒకటి ఫేక్ కంపెనీ పేరు, అంటే ఒక ఏదైతే అల్ట్రాటెక్ ఉందో దీనికి సంబంధించి ఒక ఫేక్ సిమెంట్ని దాంట్లో ఫిల్ చేసి వీళ్ళు కర్ణాటక సప్లై చేస్తున్నారని చెప్పేసి అయితే ఆయనకి ఒకరు చెప్పడం జరిగింది. దీని ద్వారా ఆయన వాళ్ళ ఉన్నతాధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా విజిలెన్స్ అధికారులు అయితే మొత్తం అల్ట్రాటెక్ సిమెంట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ప్రతినిధులను కాంటాక్ట్ అయ్యి తర్వాత అలాగే జీఎస్టీ ఎలా పే చేస్తున్నారు, వీళ్ళు జీఎస్టీకి ఏమైనా సంబంధం ఉందా, లింక్స్ ఉన్నాయి, ఎంత జీఎస్టీ పే చేస్తున్నారు అనేది ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ని కోడీకృతం చేసుకొని ఈ ఎవరైతే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉన్నారో ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అయితే రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసినప్పుడు ఇక్కడ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం బుదిలి గ్రామంలో ఉన్న కస్తూరి సిమెంట్లో అయితే సిమెంట్ కంపెనీపై దాడి చేసిన తర్వాత అయితే వాళ్ళకి 340 బ్యాగ్స్తో రెడీగా ఉందట. సిమెంట్లో రెడీగా ఉంది, అది తీసుకెళ్ళడానికి వేరే స్టేట్కి పంపించడానికి. అయితే దాన్ని పట్టేసుకొని దాన్ని ఎంక్వైరీ చేయగా వాళ్ళకి తెలిసిన సంచలన విషయాలు అయితే ఇవి. 80% యాష్తో వాళ్ళు ఏదైతే బూడిద ఉంటుందో ఫ్లయింగ్ యాష్, బూడిదతో వాళ్ళు ఫిల్ చేసి ఇంకో 20% సిమెంట్ కలిపి వాళ్ళు, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధారణ ప్రజలు కానీ ఒకవేళ ఎవరైతే సివిల్ ఇంజనీర్లు ఉంటారో వాళ్ళు కానీ ఏదైనా సంస్థలు ఉంటాయి కదా, ఎవరు కూడా కనిపెట్టలేరు. కేవలం దీన్ని కనిపెట్టగలిగిన వాళ్ళు వాడు తయారు చేసినవాడు ఒకడు, తర్వాత అల్ట్రాటెక్ కంపెనీ, ఎందుకంటే వాళ్ళ సొంత కంపెనీ కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళిద్దరూ మాత్రమే కనిపెట్టగలిగే పరిస్థితి అయితే అక్కడ ఉందంట. అంటే పోలీసులు చెప్తున్నారు, అక్కడ ఎస్పీ చెప్తుండు, ఏదైతే సత్యసాయి జిల్లా ఉందో దానికి సంబంధించిన ఎస్పీ చెప్పుకుంటూ ఆయన సంచలన విషయాలు అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే అసలు ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవాలంటే ఇది కేవలం కర్ణాటక ఒక్కదానికి సప్లై చేసిరా, తెలంగాణ అంటే వాళ్ళు బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. దాని మీద ఇంకా ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు. అయితే దాని ప్రకారం అయితే ఇదంతా జరిగింది. అంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కర్ణాటక అయితే పంపిస్తున్నారు. అయితే దీని మీద చూసుకుంటే ఇది కేవలం కర్ణాటకే పరిమితం అవుతుందా, అంటే కర్ణాటక ఒక్క రాష్ట్రానికే పరిమితం అవుతుందా, లేదు అంటే భారతదేశంలో అంటే ఒక సంవత్సరానికి ఒక 80% బూడిద కలిపి ఇన్ని కోట్లు సంపాదించేవాడు ఒక రాష్ట్రానికి ఎందుకు పరిమితం అవుతాడు? రేపు ఢిల్లీలో చేయొచ్చు, ముంబైలో చేయొచ్చు. ముంబై అనేది పెద్ద మార్కెట్, సిమెంట్ అదంతా ఎక్కువ కన్స్ట్రక్షన్లు అవుతూ ఉంటాయి, అక్కడ చేయొచ్చు. ఉత్తరప్రదేశ్లో చేయొచ్చు, ఇక్కడ చూసుకుంటే తమిళనాడులో చేయొచ్చు, మన ఏపీ తెలంగాణ మొత్తం చేయొచ్చు కదా. కేవలం కర్ణాటకే పరిమితమైందని ఎందుకు అనుకోవాలి? అంటే వీళ్ళు చేసిన స్కామ్ ఎలా చేశారంటే మొత్తం చూసుకుంటే ఒక ఆర్గనైజ్గా ఒక ఫేక్ సిమెంట్ కంపెనీ అయితే వీళ్ళు రిజిస్టర్ అవుతారు. ఎట్లా, ఇప్పుడు ఏదైతే వాళ్ళు కస్తూరి సిమెంట్ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయ్యారో రేపు ఇంకొకటి XYZ అనే ఒక 3 కంపెనీలతో 3 రాష్ట్రాల్లో ఓపెన్ చేస్తారు. వీళ్ళ పేర్లు ఉండవు, వీళ్ళ డీటెయిల్స్ ఉండవు, వీళ్ళ ఆధార్ కార్డు ఉండదు, వీళ్ళ పాన్ కార్డు ఉండదు. అక్కడ వేరే మనుషులు ఉంటారు, వీళ్ళకి సంబంధించిన వీళ్ళు బినామీ టైప్లో అక్కడ వేరే మనుషులు ఉండి అక్కడ కూడా క్రియేట్ చేస్తారు. ఇదే విధంగా అక్కడ కూడా క్రియేట్ చేసి ఇప్పుడు తమిళ నుంచి బ్యాగ్స్ తెప్పించుకుంటారు కాబట్టి ఎంటీ బ్యాగ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వేరే దగ్గర నుంచి ఇంకోసారి వేరే దగ్గర నుంచో లేదంటే వాళ్ళు ఒక ఫ్యాక్టరీ పెట్టి ఏదైతే ఈ కంపెనీ ఈ అల్ట్రాటెక్ బ్యాగ్స్ తయారు చేస్తారో ఆ టైప్లో కంపెనీ పెట్టేసి ఆ బ్యాగ్స్ని తీసుకెళ్ళి అక్కడ ఏదైతే XYZ పేర్లతో వేరే రాష్ట్రాల్లో కంపెనీస్ పెడతారు కాబట్టి ఆ కంపెనీస్ పెట్టి అక్కడ నుంచి కూడా ఏమైనా సప్లై చేస్తున్నారా
అనేది అయితే దీని మీద సెంట్రల్ లెవెల్లో ఏదైనా సిబిఐ ఎంక్వైరీ అయితే వేయాల్సింది. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో 40 కోట్ల రూపాయలు అంటే ఒక సంవత్సరానికి నార్మల్ విషయం కాదు. దానికి అయ్యే ఖర్చు కూడా ఒక 5-6 కోట్లు కూడా ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ బూడిద ఖర్చే ఉంటుంది కాబట్టి ఇదంతా చూసుకుంటే ఇది ఒక సెంట్రల్ లెవెల్లో అయితే ఒక ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే ఎంత పెద్ద అంటే ప్రజల ప్రాణాలు ఎంత ప్రమాదంలో ఉన్నాయంటే దీనివల్ల మొన్న కాళేశ్వరం కుంగిపోయింది అంటే ఇలాంటి సిమెంట్ల వల్లనే. ఇలాంటి సిమెంట్లు చేస్తే అక్కడ తర్వాత దానికి కట్టిన కాంట్రాక్టర్లకి దానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులకి అయితే బ్యాడ్ నేమ్ వస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళు సప్లై చేస్తున్నారు. వీళ్ళు రోజుకి 3000 బ్యాగులు అంటే 3000 బ్యాగులు అంటే ఇప్పటికి వాళ్ళు చేయబట్టి 2008 నుంచి 2025 వరకు చూసుకుంటే దగ్గర 6 నుంచి 7 సంవత్సరాలు అయితే వీళ్ళు సప్లై చేయడం జరిగింది. అంటే 6 నుంచి 7 సంవత్సరాలు ఇన్ని లక్షల బ్యాగులు సప్లై చేస్తుంటారు ఒక్క కర్ణాటకకే. ఇన్ని లక్షల బ్యాగుల్లో అక్కడ ఏదైనా వంతెన కానీ ఫర్ సపోజ్ ఏదైనా ప్రాజెక్ట్ కానీ వంతెన లాంటి ఏదైనా అంటే ప్రజలకి హాని కలిగించే విధంగా అలాంటి ఏమైనా కీలకమైన ప్రాజెక్టులో ఈ సిమెంట్ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంది? సడన్గా కూలిపోతే అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంది? ఇన్ కేసు ఒక 50 ఇప్పుడు మనకున్న డెవలప్మెంట్ ప్రకారం 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు కూడా బిల్డింగ్లు కడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి చూసుకుంటే 50 ఫ్లోర్లో అంతా కట్టిన తర్వాత అక్కడ మొత్తం జనం దగ్గరగా వేల మందిలో ఒక 20,000-30,000 మంది దాంట్లో నివసిస్తూ ఉంటే దానికి సంబంధించి అన్ని వేల మంది ప్రజలు దాంట్లో ఉన్న క్షణంలో ఏదైనా చిన్న అలజడి వచ్చి అంటే చిన్న ఏదైనా ఎత్తుపేక్ లాంటిది వచ్చి ఊగినప్పుడు స్ట్రాంగ్ సిమెంట్ అయితే ఏం కాదు. కానీ ఇలాంటి ఫేక్ సిమెంట్ 80% బూడిద కలిపింది, ఫ్లయింగ్ గ్యాస్ కలిపింది కాబట్టి ఇన్ కేసు కానీ అది అటు ఇటు ఊగేసి కొలాప్స్ అయ్యి మొత్తం కింద పడిపోతే అప్పుడు ఎవరు బాధ్యులు? దానికి ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? దాన్ని ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అంటే అప్పుడు కాంట్రాక్టర్ని అంటారా, గవర్నమెంట్ని అంటారా, లేదంటే దేవుణ్ణి అంటారా? అక్కడ కారణం ఎవరు? ఇతను. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కస్తూరి సిమెంట్ అయితే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ అప్పుడు వాళ్ళకి తెలియదు కదా, అక్కడ కాంట్రాక్టర్ని అక్కడ ఎవరైతే అక్కడ బిల్డర్ ఉంటారో వాళ్ళని అంటూ ఉంటారు, గవర్నమెంట్ అంటూ ఉంటారు. కానీ వాస్తవం చూసుకుంటే ఇలాంటి మూర్ఖులు ఎవరైతే ఉంటారో డబ్బుల కోసం ఆశపడి ప్రజల ప్రాణాలను పలంగా పెట్టే ఇలాంటి మూర్ఖులు ఎవరైతే ఉంటారో వీళ్ళది బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ అప్పుడు వాళ్ళకి తెలియదు కదా వీళ్ళ దగ్గర నుంచి సిమెంట్ తీసుకొచ్చినని. అప్పుడు కస్తూరి సిమెంట్ కానీ చెప్పరు, అక్కడ ఏమైతుందో అల్ట్రాటెక్ అని వస్తుంది. అప్పుడు ఆ బ్రాండ్ వాల్యూ కూడా పడిపోతుంది. ఇక్కడ మొత్తాన్ని చూసుకుంటే ప్రజల ప్రాణాలు ఎంత హానిలో ఉన్నాయంటే ఇప్పటి వరకు ఎంతవరకు ఎక్కడెక్కడ సిమెంట్లు అయితే సప్లై చేసారో వీళ్ళు అదందరూ అక్కడ ఒకవేళ ఇన్ కేసు కానీ ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు కట్టుంటే సడన్గా మనకి వాటర్ ఫ్లో పెరిగిపోయి ఆ ప్రాజెక్ట్ కట్టగానే తెగిపోయి ఉంటే దాని కింద ఉన్న గ్రామాలు వేలాది గ్రామాలు వందలాది గ్రామాలు కూడా మొత్తం నీట మునిగే ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఏదైతే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ వేయాలి. వేసిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ సిమెంట్ సప్లై చేశారో అన్ని ప్రాంతాలని వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని అయితే వాళ్ళు సర్టిఫై చేయాలి. ఎందుకంటే ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇల్లు చూసుకుంటే ఒక 15 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటే ఈ సిమెంట్ వాడటం వల్ల 5 నుంచి 10 సంవత్సరాలు రావచ్చు, లేదంటే 3 సంవత్సరాలుగా కూలిపోవచ్చు, చెప్పలేము. కాబట్టి దాని మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి క్షుణ్ణంగా పరిశీలించి ఈ ఇల్లు కేవలం అంటే ఈ ప్రాజెక్ట్ ఇన్ కేసు ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యింది ఈ సిమెంట్ ఈ ప్రాజెక్ట్ కేవలం ఇన్ని సంవత్సరాలు మాత్రమే పరిమితమై ఉంటుంది, తర్వాత కూలిపోయే అవకాశం ఉందని అయితే సిబిఐ ఎంక్వైరీ ద్వారా అయితే వాళ్ళకి అన్ని ఏ రాష్ట్రాల్లో అయితే ఇలాంటి ఫేక్ సిమెంట్తో కడుతున్నారో వీళ్ళందరికీ కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అది ఒకళ్ళు కూలిపోతే గవర్నమెంట్కే నష్టం కాదు, ప్రజలకి. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే అమాయక ప్రజలు ఉన్నారో ఇలాంటి మూర్ఖుల వాళ్ళు అయితే అమాయక ప్రజలైతే బలయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కంపల్సరీగా జరగాలి. థ్యాంక్ యూ.